మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. రైట్ ఫ్రమ్ ఎర్రగడ్డ టు షేక్పేట జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సివిక్ సిస్టమ్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి, అది మునుగోడులో కానీ లేకపోతే హుజూరాబాద్లో కానీ దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు 148 సీట్లలో డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. గెలుపులో ఓటమిలో హుందాతనంగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది నాయకుడికి, ఎవరికైనా సరే, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్లకు. తానేదో శుద్ధపూస అయినట్టు, తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు, ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాల. దాదాపు పిసిసి అధ్యక్షుడు, 15 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ వేళ్లాబడి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు దరుచుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజలకు అర్థమైంది. పాత బస్తీలోనో, బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు, బోగస్ ఓటింగు, బూత్ క్యాప్చరింగు, బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీ హిల్స్కి పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్మరణ సమస్య ఇది. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైండు, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైండు, పోలీసులతో కుమ్మక్కైండు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో
కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగస్ ఓటింగ్ చేయించుకొని వాళ్ళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించిన ఒక పరిస్థితి. జీవన్మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే ఈ పదవి ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు, మీడియా మిత్రులు చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయినట్టు ఒక సర్వేలు చూసుంటారు. రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువ ఉండే. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో నేను గెలిచిన అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన జబ్బలు దరుచుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే గనక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న 23 ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే? ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ కంటోన్మెంట్లో కూడా గట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాప మా వెన్నెలమ్మ మా గద్దరను వాడుకున్నాడు. మా గద్దరను ఊరూరు తిప్పిండ్రు, మీటింగ్లు తిప్పిండ్రు, ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు. ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పురి, గుడ్డ మీద చేయబెట్టుకొని చెప్పురి. గద్దరన మీద గౌరవం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇవ్వాలా? వెన్నెల గారికి సీట్ ఇవ్వలే. గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు. ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు.